ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్తుంటే విన్నాను. మీ నాన్నగారి డిసిప్లిన్ మీరు క్యారీ చేస్తూ వచ్చారు. చేసుకోవచ్చు. మీ డిసిప్లిన్‌ని నాదెండ్ల మనోహర్ గారు యాజ్ ఇట్ ఈస్‌గా క్యారీ చేస్తూ వస్తున్నారు. తప్పేమున్నది అది. అది ఆయనకి భగవంతుడు ఏది ఆశీర్వదించాడో అది అవుతుంది. ఇప్పుడు పాలిటిక్స్ చూస్తే ఒక వెర్బల్ వార్ లేని పొలిటీషియన్ ఎవరు లేరు. వెర్బల్ వార్ చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అన్‌పార్లమెంటరీ అనేది మనం పార్లమెంట్‌లో అరే ఒరే అంటేనే తీసేసేవాళ్ళం. ఇప్పుడు విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒక్క మనిషి, ఒక్క పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెర్బల్ వార్ చేయని, అన్‌పార్లమెంటరీ మాట్లాడని పొలిటీషియన్ ఎవరైనా చెప్పాల్సి వస్తే నాదెండ్ల మనోహర్ గారు. భగవత్ కృప. ఎలా అనిపిస్తోంది? భగవత్ కృప అంతే. సంతోషిస్తాం. సో నాదెండ్ల మనోహర్ గారి పొలిటికల్ కెరీర్ చూసిన తర్వాత 40 సంవత్సరాలు అయింది. 85 తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారు తర్వాత ఎంపీ అయినా ఏమైనా పెద్దగా పొలిటికల్ స్క్రీన్లో లేరు. అంటే నేను 2 ప్రాంతాల్లో నుంచున్నాను. అక్కడ ఇక్కడ నిలబడ్డారు. అక్కడ ఇక్కడ సో మా ఊర్లో మా ఎంపీగా కూడా పనిచేశారు. ఆ ఎంపీకి నేను కూడా మొదటి ఓటు మీకు వేసాను. ఖమ్మం ఎంపీని కదా. సికింద్రాబాద్లో ఓడిపోయాను. సికింద్రాబాద్లో ఓడిపోయారు. అప్పుడు ఆ తర్వాత అది వేరే కదా. అది ఎవరికి ఇప్పుడు సంబంధం లేదు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఒక రోజు ఫోన్ చేసి నన్ను పార్టీలో చేరమని అడిగితే ఏదో మెంబర్షిప్ తీసుకున్నాను. నేను అవును మీరు మెంబర్షిప్ తీసుకున్నారు. తీసుకున్నాను, కానీ దాన్ని నేను రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ సో ఇప్పుడు పార్టీ మనిషి చేయలేదు. యాక్టివ్గా ఏ పార్టీలో లేరు. నేనేమంటున్నా అంటే 85 తర్వాత మీ కుటుంబం పవర్ చూస్తోంది ఇప్పుడే. మంత్రిగా మనోహర్ గారు ఉన్నారు. తర్వాత స్పీకర్గా ఉన్న స్పీకర్ పవర్ వేరే కదా. సో ఇప్పుడు ఏంటి పవర్ చూస్తున్నప్పుడు గవర్నెన్స్లో ఆయన ఉన్నప్పుడు పవర్ అనే కంటే సర్వీస్ చేయడానికి అవకాశం. నేనే రాంగ్, వర్డే రాంగ్ అసలు. అంటే మేము ఇప్పుడు ఈ పాలిటిక్స్ గమనిస్తూ పవర్ అంటున్నాం. దట్ ఈస్ సర్వీస్ చేయడానికి ఒక అవకాశం మా బిడ్డకు కూడా దొరికింది, చేస్తున్నాడు. మీ గైడెన్స్ ఏమైనా ఉందా? లేదండి. సో అతను పార్టీ పెట్టుకోవడంలో కానీ అతను ఎన్నికలకు కానీ నేను క్యాన్వాస్ కూడా పోలేదు. తెనాలిలో ఉంటాను మేము, అయినా కూడా క్యాన్వాస్ కూడా పోవాలి. నేను తెనాలిలో 20,000తో గెలిచాను, ఆయన 50,000తో గెలిచాడు. 49,600 500 వచ్చింది. అంతమంది కూడా 2 సార్లు గెలిచారు కదా. అదే హ్యాట్రిక్ ఇప్పుడు 3సారి అయిపోయింది. బాగా తిరుగుతున్నాడు, ప్రజల్లో చొరబడ్డాడు, చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రభుత్వాలు 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. తెలంగాణ ఆంధ్ర అనే భావన మీరు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. 2 రాష్ట్రాలు అయిపోయాయి. ఎలా చూస్తున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడిగా చూసిన మీరు? ఇక్కడే నేను ఒక విషయం మీకు మనవి చేస్తాను. ఆ మహానుభావుడు పటేల్ గారు లేకపోతే అసలు ఈ దేశం ఏమయ్యేది, ఇట్లా ఉండేదా అనిపిస్తుంది. యూనిట్ చేశాడు. ఎందుకంటే ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాజ్యాలని ఆయన కలపగలిగాడు హోమ్ మినిస్టర్గా ఉండి. మళ్ళీ అలాంటి పరిస్థితి క్రియేట్ అవుతాయిందా అనే భావన కలుగుతుంది. దేనివల్ల? ఎందుకంటే భాషా రాష్ట్రాలు కావాలన్నప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు కలకటాలో కానీ బాంబేలో కానీ చాలా అపోజ్ చేశారు పెద్దవాళ్ళంతా. లేదు దేశం ఒకటిగా ఉండాలా, ఇలాంటి భావాలు రాకూడదు, భాష అది ఇచ్చి నేను కుర్రవాడిని సంతోషించాను. అప్పుడు కూడా సంతోషించాను. దేశం సమైక్యత దృష్టిలో పెట్టుకుని పెద్దవాడు చెప్తున్న సలహాలు. కానీ పట్టాభి సీతారామయ్య గారు లాంటి వాళ్ళు, ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళు దిగినాక ఇది పుంజుకుని భాషా రాష్ట్రం అని చెప్పని తెలుగు భాషకి ఇవ్వటానికి పొట్టి శ్రీరాములు గారు చనిపోవడం కారకుడయ్యాడు. దాని చేత నెహ్రూ వయసు మారాడు. పార్లమెంట్ నడుస్తాయి, పోయి పార్లమెంట్లో అనౌన్స్ చేశాడు. ఓకే, అట్లా జరిగిపోయింది. అక్కడి నుంచి రాష్ట్రాల ఏర్పాటు మొదలైంది. ఇప్పుడు దేశంలో 30 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఉన్నాయి. అట్లా ఏమిటి సాధించాం? సో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు పెరిగిపోవటం తప్ప ప్రజలకి కొత్తగా మనం ఏమి ఇచ్చాం నాకు అనిపిస్తుంది. సో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోగం విఫలమంటారా ఈ దేశం? అదే కాదు, ఇట్లా ముక్కలు చేసుకున్న వల్ల మనకు వచ్చింది ఏం కనపట్ల ఖర్చు తప్ప. నేను మీకు మనవి చేస్తా, అమ్మాయి కూడా వినొచ్చు. 62 ఆ ప్రాంతంలో నేను జూనియర్ ప్లీడర్, ఎక్కువగా ఢిల్లీ పోతుండేవాడిని. ప్లీడర్ పని చేయడం ఇష్టం లేదు లేక నాకు ఓ ఫ్రెండ్ ఉన్నాడు జీసీబీ సుబ్బారావు అని, ఆయన తణుకు బ్రాహ్మడు, ఆయన మంచి ఫ్రెండ్ నాకు. మేమంతా సోషలిస్టం పివిజి రాజు గారి దగ్గర. ఆయన యూనిసెఫ్ ప్లానింగ్ ఆఫీసర్, పెద్ద ఉద్యోగం. రావయా నిన్ను ఎక్కడ అందులో పెట్టిస్తా అన్నాడు, ఉద్యోగం పెట్టిస్తాను అంటే నేను ఢిల్లీ పోయినా.
ఢిల్లీ పోయి తిరుగుతుండేవాళ్ళు. ఉమ్, అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ఒక పోస్ట్ వచ్చింది. ఉమ్, నన్ను ఇంటర్వ్యూ చేశారు. నాకు వస్తుందని చెప్పారు, కానీ ఎవరో ఆస్ట్రేలియా వాడికి ఇచ్చారు. ఓహో. సరే పోనీ మళ్ళీ వచ్చి ప్లేడర్ పోయి మొదలెట్టు. ఉమ్, దట్ ఈస్ ఆ వచ్చేటప్పుడు 64లో నెహ్రూ గారు చచ్చిపోయాడు. ఉమ్, మేము రోజు ఆయన ఇంటి మీద నుంచే వెళ్ళాల్సి వచ్చేది మా ఫ్రెండ్ ఇంటికి. ఉమ్. ఆయన చూసేవాళ్ళం గుర్రం స్వారీ చేయటం అది ఇది నెహ్రూ అవునా గారు. అంత విజిబుల్. అంతేకాదు అసలు సంగతి విను, ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సౌత్ బ్లాక్ పోతాడు కదా ఇంటి దగ్గర నుంచి, అంబాసిడర్ కారు ఒకడే. ఒక్కడే, ఉమ్, ఓ పక్కన పిఏ ఉండేవాడు ఉంటుంది. ఉమ్, ముందు ఒక గన్మెన్ ఒక పోలీసు వాడు ఒక మోటార్ సైకిల్ వేసుకుని దోవ తీసేవాడు అంతే. అంతే. అరే అసలు ఈ ఖర్చు ఏమిటి, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏమిటి, సర్పంచ్లకు కూడా గన్మెన్లు పెట్టాల్సి వస్తాయండి. అవును అవును కదా. ఇది ఎట్లా దేశానికి ఇది వచ్చిన డబ్బంతా అది ఈటికే అయిపోతుంది. అయిపోతుందిగా. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏమి ఉంటాయి. ఉమ్, 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 కనుక అలా పాడు చేసుకుంటున్న తరుణంలో ఉమ్. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఈ కులగణన ఏంటి అని చెప్పి బాధ కలిగి నేను ప్రెస్